తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన కిరీటాలపై విచారణ కొనసాగుతోంది. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, చిత్తూరు జిల్లా ఎస్పీ అన్బరాజన్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. శనివారం నైవేద్య సమయంలో కిరీటాలు పోయినట్లు పూజారులు గుర్తించినట్లు విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు. టీటీడీ అధికారులతో పాటు పూజారులపైన అనుమానం వ్యక్తం చేస్తున్న విజిలెన్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించడంతో పాటు 6 బృందాలుగా విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, గోవిందరాజస్వామి ఆలయంలో విచారణ ఏ రకంగా సాగుతోంది, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, తిరుపతి క్షేత్రానికి సంబంధించి అత్యధిక ఆలయాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఆలయం ఏది అని అంటే అది తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి అన్ని రకాల భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తర్వాత తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తుంటారు. అయితే ఇది పురాతనమైనటువంటి ఆలయం, అందులో చాలా ప్రతిష్ట ఆలయం ఇది. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి పార్థసారథి స్వామి ఆలయం, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆండల్ అమ్మవారు, అలాగే పుండరీకవల్లి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. దీంట్లో మిగిలిన ఆలయాన్ని కూడా ఉంటాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకి అలంకరణగా పెట్టేటటువంటి 3 కిరీటాలు, ఏదైతే బంగారుతో తయారు చేయించినటువంటి కిరీటాలు ఏవైతేనో అది చాలా పురాతనమైనటువంటి కిరీటాలు. అవన్నీ అవి అపురూపమైనటువంటి బంగారంతో తయారు చేసినటువంటి కిరీటంగా చెప్పుకోబడతాయి. అవి అంటే అప్పట్లో ఆ కాలంలో తయారు చేయించినటువంటి వాటికి అసలు అది వెల అనేది కూడా కట్టలేనటువంటి అమూల్యమైనటువంటి కిరీటం అది. అందులో మరి ముఖ్యంగా శనివారం రోజు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళటం, ఆ క్షేత్రంలో అక్కడ ఈ కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఈ బంగారు కిరీటంతో చాలా వైభవంగా కనిపించేటటువంటి ఈ ఉత్సవ మూర్తులకు సంబంధించి ఆ కిరీటాలన్నీ అలాగే ఉంటాయి. ఒక నైవేద్యం సమయంలో కావచ్చు, లేకపోతే తిరుపావడ సమయంలో కావచ్చు, ఆ హారాలు ఏవైతే స్వామివారికి సమర్పించినటువంటి హారాలు ఉంటాయో అవి మార్చేటప్పుడు ఒక సాయంత్రం 6 నుంచి 5 నుంచి 6 వరకు ఒక బ్రేక్ సమయంలో అర్చక స్వాములు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తుంటారు. అయితే యథావిధిగానే ఎప్పుడు ఉండేటటువంటి ఆ ఆభరణాలన్నీ స్వామివారి అలాగే ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం 5 నుంచి 6 ఆ ప్రాంతంలో అక్కడ స్వామివారి కిరీటం కనిపించలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన వెంటనే విజిలెన్స్ అధికారులను సంప్రదించి మొత్తం ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాకా వెళ్ళింది. అయితే తిరు ఆభరణాల రిజిస్టర్ లో నమోదు చేసినటువంటి ఆధారంగా చూసినట్లయితే 1351 గ్రాముల బరువు ఉన్నటువంటి కిరీటాలు అవి 3. ఇవి వెంకటేశ్వర స్వామికి, పద్మావతి అమ్మవారికి, అలాగే లక్ష్మీదేవికి అలంకరించేటటువంటి కిరీటం ఇది. ఇది నిన్న కనిపించలేదని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో దీన్ని అర్బన్ ఎస్పీ కూడా ధృవీకరించారు. ఈ విధంగా అక్కడ అపహరించారని చెప్పి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో ఇక్కడ నిర్వర్తించేటటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి నిన్న సీనియర్ ఎస్ఓ గోపీనాథ్ రెడ్డి ఐపీఎస్ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన అడిగినటువంటి ప్రశ్నకు అనిపిస్తూ లోపల 12 కెమెరాలు ఉంటాయి, ఆ 12 కెమెరాలు కూడా సవ్యంగానే పనిచేస్తున్నాయి, సీసీ కెమెరా ఆధారంగా కూడా ఈ ఘటనని ఛేదించినటువంటి దిశగా వెళ్తున్నామని చెప్పి అర్బన్ పోలీసులకి కావాల్సినటువంటి ఆధారాలు అన్ని కూడా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కేసుని ఛేదించడానికి 6 బృందాలుగా అర్బన్ పోలీసులు విడిపోయింది. ఇప్పటికే కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రారంభించినటువంటి పరిస్థితి దర్యాప్తు. అయితే ఈ నిన్న విధుల్లో ఉన్నటువంటి 3 అర్చకులు, శ్రీనాథ్, పార్థసారథి, అలాగే ఇంకొక స్వామి ఎవరైతే ఇక్కడ లోపల పనిచేస్తుంటారో వీళ్ళని స్వామికి కైంకర్యాలు అందిస్తుంటారో వీళ్ళని విచారిస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి పార్థసారథి స్వామి దగ్గర నుంచి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కొన్ని తెలుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే లోపల అర్చకుల మధ్య ఒక విభేదం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా నిన్న సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి
సీసీ కెమెరా పనిచేయట్లేదని చెప్పి లోపల ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్షణం మనం చూసినట్లయితే ఇక్కడ టీటీడీ యంత్రాంగం వైఫల్యం అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సంఘం కావాలి వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన దీక్ష తెలియజేస్తున్నారు. నిన్న రాత్రి 2 IPS అధికారులు కూడా వచ్చి పూర్తిగా చూసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఈఓ పూర్తి స్థాయిలో దీన్ని నివేదిక నిమ్మని చెప్పి తన సిబ్బందికి అందరికి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అధికారులందరూ వచ్చి వెళ్ళడం, అలాగే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎంత దాకా వచ్చింది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఆలయం లోపల ఒక కీలకమైనటువంటి సమాచారం సేకరించే దిశగా విజిలెన్స్ చాలా హడావిడిగా మొత్తం పోలీసు వాతావరణంలోనే ఉంది. ఆలయంలో కూడా మనం చూసినట్లయితే లోపల కూడా సిబ్బంది అందరూ కూడా సెల్ ఫోన్లు తీసుకొచ్చి యథేచ్ఛగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం బయట చెప్తూ ఉండటం, ఇవన్నీ కూడా భద్రతా వైఫల్యం కింద కూడా చూడవచ్చు. ఎందుకంటే సామాన్య భక్తుడు లోపలికి వచ్చేటప్పుడు ఏది కూడా వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తూ ఉంటారు. అయితే సిబ్బంది ఇక్కడ సెల్ ఫోన్లు తీసుకెళ్లి లోపల యథేచ్ఛగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తు కేంద్రీకరించే అవకాశం ఉంది. నిన్న సెల్ ఫోన్ అక్కడ ఎవరెవరు సిబ్బంది చేసినటువంటి అవుట్ గోయింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ పాటికే పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫోన్ కాల్స్ ఎవరెవరు చేశారు, వీళ్ళు అర్చకులే చేశారా లేకపోతే ఇతర సిబ్బంది చేశారా, ఇక్కడ యాత్రికులు కూడా వచ్చి తీసుకువెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశం. ఎందుకంటే ఈ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి ఎడమ వైపు చివరిగా ఉన్నటువంటి ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి అక్కడ ఈ కైంకర్యాలు జరిగేటటువంటి సమయంలో బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా లోపల ఉన్న వాళ్ళు అలా వెళ్ళి తీసుకువెళ్లారన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు సీసీ కెమెరా మీద ఆధారపడ్డటువంటి పోలీస్ శాఖకి ఇప్పటిదాకా ఎలాంటి క్లూస్ కూడా లభించలేదు. ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కూడా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆలయం ముందు నిరసన దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఉండిపోతాం. రైట్, థ్యాంక్ యూ గిరి.